ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. శ్రీకాకుళం నుంచి ఒక మహిళ మనకి ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసి ఏమండి నాకు ఇలా ఉంది అలా ఉంది, ఏదో జరుగుతుంది, నాకు ఇంట్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదు, నాకెవరో చేతబడి చేశారు, నాకెవరో ఏదో నా మీద ప్రయోగం చేశారు, అలాగే నేను ఏమి చేయలేకపోతున్నాను, నాకు బలం సరిపోవట్లేదు, ఇదివరకుట్లా నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, నాకు అస్తమానం భయం అనిపిస్తుంది, నేను చచ్చిపోతానేమో అని భయం నాకు వెంటాడుతుంది. ఇలా ఆమె ఫోన్ చేశారు. సరే అమ్మా, అది కాదు సమస్య, ఫస్ట్ మీ యొక్క ఫోటోని పంపించండి, ఫోటో నేను పరిశీలిస్తాను, అలాగే మీ ఇంటి ఫోటో మీ ఇంటి వీడియో కూడా పంపించండి అమ్మా అని చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి ఆవిడ వారి ఇంటి వీడియో పంపించింది, అలాగే తన ఫోటో కూడా పంపించింది ఆమె. నేను ఆమె ఫోటో బాగా పరిశీలించి, అలాగే ఆ ఇంటి యొక్క వీడియోని ఆమె ఇంటి ఫోటోని కూడా బాగా పరిశీలించిన తర్వాత ఆమెకు ఫోన్ చేసి, మీ ఇంట్లో ఇలా నెగిటివ్ ఎనర్జీ ఉందమ్మా, నీకు ఎప్పటికప్పుడు ఆరోగ్యం బాగుండడం లేదు, ఇవన్నీ కూడా చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె కోసం నేను వైజాగ్ వాస్తు విజిట్స్కి వెళ్ళినప్పుడు, సరే వైజాగ్ వరకు వచ్చాను కదా, పాపము చాలాసార్లు ఈ సోదరి ఫోన్ చేసింది, వెళ్దాము అని చెప్పేసి అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శ్రీకాకుళం వెళ్ళాను నా పర్సనల్ ఖర్చులతో. అంటే ఆమె డబ్బులు ఇస్తానండి, ఒక 10,000 అంతా మీకు ఛార్జీలు ఇచ్చుకుంటాను, రండి స్వామి వచ్చి చూడండి మా ఇల్లు అని చెప్పింది. నేను అంత దూరం వెళ్ళాను, వైజాగ్ నుంచి, వైజాగ్ వరకు నా పని మీద నేను వెళ్ళాను. ఆ వైజాగ్ నుంచి నేను శ్రీకాకుళం వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను, నాకు రానుపోయిన ఒక 5,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. తెర వెళ్ళి నేను ఆ ఇల్లు చూసిన తర్వాత ఈమె ఏం చెప్పింది, నా మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారా, చేతబడి చేశారేమో, అలాగే నాకు ఇంట్లో నిద్ర పట్టట్లేదు, ఇంట్లో దెయ్యాలు భూతాలు ఉన్నాయేమో, ఇలాంటివన్నీ అని ఆమె నాకు ఫోన్లో చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే, నిజంగా చెప్పాలంటే దెయ్యాలు భూతాలు ఏం కాదండి, ఇది మన యొక్క భ్రమ. ఆ ఇంట్లో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇంట్లో మెయిన్ డోర్ మనం ఓపెన్ చేసి ఇలా అడుగు పెట్టలేకపోయినా ఇంట్లో ఉన్నదేమో ఒకే ఒక్క ఆమె. ఆ ఒక్క ఆమెకు కూడా ఇంటి నిండా సామాన్లు, అవి అవసరం ఉన్నాయో లేదో నాకు తెలియదు. నేను కూడా కొంచెం ఆమెతో కటువుగానే మాట్లాడాను. ఏమ్మా, మీరున్నది ఒక్కలే కదా, మీ ఒక్కరి కోసము ఇన్ని సామాన్లు ఎందుకమ్మా? అందులో చాలా నాకు తెలిసి నేను చూస్తుంటే మొత్తం పనికిరాని సామాన్లు ఎక్కువ ఉన్నాయి, ముందు అవి తీసి కొన్ని ఇతరులకు ఇవ్వడమో లేకపోతే బయట పడేయడం ఏదో చేయి తల్లి. నీ ఆరోగ్యం బాగలేకపోవడానికి కారణం ఎవరు ఏదో చేశారు, చెడు ప్రయోగమా, దాని పేరు ఏంటంటే చేతబడి చేశారనో, దెయ్యాలు ఉన్నాయనో, భూతాలు ఉన్నాయి కాదు తల్లి. నీ ఇంట్లో ఇగో ఈ విధంగా చూడు, ఎక్కడ చూసిన అడుగు పెట్టడానికి జాగలేదండి, కుర్చీలో కూర్చోడానికి జాగలేదండి. నేను 5 నిమిషాలు కూడా నిలబడలేకపోయాను చెప్పాలంటే ఆ ఇంట్లోనే. ఎందుకంటే ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ యొక్క నెగిటివ్ ప్రభావం అనేది మనల్ని కూడా అది ఒక రకంగా వైబ్రేషన్ గురి చేస్తుంది. అక్కడ మీరు చెప్పండి, ఆ సోదరికి మనం క్యాష్ చేసుకోవాలనుకుంటే ఎంత డబ్బులన్నా నొక్కవచ్చు. ఆమె పరిస్థితి చూశాను, ఆమె దేని అవస్థ చూశాను, ఆమెలో ఉన్నటువంటి భయాన్ని చూశాను. నేను చచ్చిపోతానేమో అనే ఒక భయం ఆమెను వెంటాడడం చూశాను. సరే అన్నీ చెప్పిన తర్వాత ఆమె నాకు డబ్బులు ఇస్తుంది. నేను చెప్పాను, చూడమ్మా, నీ మీద ఎవరి ప్రయోగం లేదు, ఎవరేం చేయలేదు, ఇప్పుడు నువ్వు నాకు ఈ డబ్బులు ఇస్తున్నావు కదా, నాకు ఈ డబ్బులు వద్దు తల్లి. ఎందుకంటే ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి బాడీ మొత్తం స్కానింగ్ తీయించుకోమని చెప్పాను. లేదంటే నేను ఇంతకుముందు నాకు వేరే అతను తీసుకెళ్ళారు, నాకు పరీక్షలన్నీ చేశారు, చేసిన తర్వాత ఏమో ఏమీ లేదని చెప్పారు అక్కడ నాకు అనేసి అంటే, సరే వాళ్ళు ఏం చెప్పారు నాకు అనవసరం తల్లి, ఎందుకంటే నేను నీకు ఫోటోని పరిశీలించినప్పుడు నీకు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఆరోగ్యం నీకు పాడవుతూ ఉంది, కాబట్టి నువ్వు ఈ డబ్బులేవో నాకు ఇస్తావు కదా, ఆ ఇచ్చే డబ్బులు నాకు వద్దు తల్లి, నువ్వు బాగున్నప్పుడు మళ్ళీ ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఉన్నటువంటి మానసిక సంఘర్షణ, నువ్వు ఉన్నటువంటి మానసిక ఒత్తిడికి దీనంతా నేను చేసుకోవాలంటే క్యాష్ చేసుకోగలను తల్లి అని చెప్పేసి అని ఆ డబ్బులు ఆమెకే ఇచ్చేసానండి, ₹1 తీసుకోలేదు. మీరు హాస్పిటల్ పరీక్షించుకోండి అని చెప్పి నేను వచ్చేస్తాను. చెప్పింది వినాలి కదా, మరి మన వాళ్ళు మాట వినరు కదా. మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి ఏం చెప్తుంది, గురువు గారు మీరు చూస్తే కొంచెం కుర్రోళ్ళలాగా ఉన్నారు, అంటే నేను అనుకున్నాను బాగా ఏంటది ఇదిగా వస్తారనుకున్నాను,
మంచి సాధువులాగో లేకపోతే బాగా బొట్లు పెట్టుకునో లేకపోతే అన్నీ కాషాయ ఏదో ఒక రకంగా బంగారాలు రాళ్ళు ఉంగరాలు రత్నాలు అని వేసుకొని మంచి ఇదిగా వస్తారనుకున్నాను. కానీ మీరు చూసి అంత ఇదిగా రాలేదు. అంటే మీరు నాకు చెప్పిన విషయాలకి కొంతను కుదిరింది, నా ఇంటికి సంబంధించినవి నాకు చెప్పిన కొంతను కుదిరింది. కానీ నాకు ఎవరైతే చేశారనేది మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారు గురువు గారు. మీరు మీకు మించిన ఇంకెవరన్నా మీరు నేర్చుకొని ఉంటారు కదా గురువుల యొక్క, వాళ్ళతో సంప్రదించండి. ఏ పూజ చేయమైనా చేస్తాను, ఎంత డబ్బులు ఖర్చు పెట్టమైనా పెడతాను అని చెప్పిందండి. అరే నేనే దయతలిచి, నేనే ఆమె పట్ల సోదరభావంతో ఉండి, నేనే ఆమెకి ఇస్తానన్న ఫీజు డబ్బులు కూడా వద్దు తల్లి నువ్వు తీసుకో హాస్పిటల్కి చూపించుకోమని నేను చెప్పేసి నేను వస్తే నా మీద నమ్మకం లేక మళ్ళీ నన్నే ఫోన్ చేసి మళ్ళీ ఎవరన్నా పెద్ద గురువు గారంటే మాట్లాడండి ఎంత పూజన చేస్తారని అని ఖర్చు పెడతానని చెప్పింది. మీరు ఒకటి గ్రహించండి, నేను ఆమెను మోసం చేయాలనుకుంటే ఏ పూజన చేయొచ్చు. లేదు ఇంకో గురువు ఎవరు సరే, నాకు గురువులు అంటే ఎవరున్నారు పక్కన పెట్టండి, నేను భగవంతుని తప్ప ఎవరిని నమ్మనండి, ఓకేనా. సో ఇంకో ఎవరిదో ఒక నెంబర్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళు అవకాశాన్ని తీసుకొని ఒక 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు పట్టి పీడిస్తారు, పిండుతారు. ఆ తర్వాత ఆమె మంచి జరిగిందో లేదో పక్కన పెట్టండి. అప్పుడు కూడా ఆమె తిట్టాను, నేను నీ దయతలిచి డబ్బులు వద్దామని చెప్పి నేను వస్తే మళ్ళీ నన్నే నువ్వు ఫోన్ చేసి చదువుతున్నావు. పంచాయి తల్లి, నేను ముందేం చెప్పిన ఇప్పుడు అదే చెప్తున్నా. ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, అవసరమైతే నీకు నేను పెడతాను హాస్పిటల్లో డబ్బులు, నీ స్కానింగ్లకి నీ యొక్క ఎక్స్రేలకి వాటికి. అది చేసిన తర్వాత నన్ను సంప్రదించు, నీకేం పూజ చేయాలని నేనే చేసి పెడతాను, ఏ గురువు అవసరం లేదు. ఎందుకంటే వేరే గురువు దగ్గర ఎవరినైనా పంపించామనుకోండి, వాళ్ళు పట్టి పీడించి పిండి చేస్తారు, 1 లక్ష 2 లక్షలు ఎగిరిపోతాయి. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఆ డబ్బులు చాలా అవసరం. నీకు ముందు నేను చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకుని ఆరోగ్యాన్ని, అప్పుడు కూడా నీకు ఆరోగ్యంలో ఏమీ లేదు అంటే ఇంతకుముందు చేయించావు, ఎవరో చెప్పారు, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటావు. ఆర్ఎంపీ డాక్టరు నీకు మామూలు మెడిసిన్ అయితే ఇస్తాడు తప్పించి ఇవన్నీ నీకు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య అది వాళ్ళది. కాబట్టి నేను నీ ఫోటో పరిశీలించి నీకు అనారోగ్య లక్షణాలు ఉన్నాయి ఖచ్చితంగా, వెళ్ళమ్మా తల్లి నా సోదరు లాంటి దానివి అని చెప్తే అప్పుడు ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి నేనైతే బలవంతం చేస్తే. ఎందుకు ఆమెకు అంత పర్సనల్గా బలవంతం చేయవలసి వచ్చిందంటే, నేను ఆమె యొక్క ఫోటోని పరిశీలించినప్పుడు కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను చూసినప్పుడు కానీ, నేను ఆర్ఆర్ స్కానర్తో పరిశీలించినప్పుడు ఆమె ఆరోగ్యం స్థిరంగా లేదు, ఆమె మానసిక ఒత్తిడి స్థిరంగా లేదు. అలాంటి వాళ్ళు మనం క్యాష్ చేసుకోవచ్చండి, ఒరిగేదే ఉండదు. కాకపోతే పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూస్తున్నాడు అన్నీ కూడా. దానివల్ల మనకు పాపం తగులుతుంది. చేద్దాం, పూజలు చేద్దాం కావాలంటే ఉన్నాయి. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఈ పూజ చేసేది. అది ఎందుకంటే మన ఆత్మ సంతృప్తి కోసం, మన తృప్తి కోసం. ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే, ఎందుకంటే ఆ ఇంట్లో వాస్తు ప్రకారం చెప్పాలంటే మనం డోర్ తీసి అడుగు పెడితే చీకటి గుహలో ఉన్నట్టు ఉంటుంది. ఆ ఇంటికి పడమర దిశలో కానీ, దక్షిణ దిశలో కానీ, ఉత్తర దిశలో కానీ కిటికీలు అంటే ఏమీ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు ప్రకారం చెప్పాలంటే కిటికీలు అనేవి లేవు. ఆ ఇంట్లో వెలుతురు లేదు. ఫస్ట్ వెలుతురు లేకపోవడం ఒకటి. ఈశాన్యం అంతా కూడా బాగా మూసేసినట్టు ఉంటుంది, అలాగే ఆగ్నేయం కూడా మూసేసినట్టు ఉంటుంది. ఆగ్నేయం నుంచి వచ్చేటువంటి వాస్తు దోషాల వల్ల, అంటే మీరు అనుకోండి దాన్ని అంతా నేను మీకు సైంటిఫిక్ తర్వాత చెప్తాను. ఆ వాస్తు దోషాల వల్ల కానీ, ఆమె అక్కడ వంట చేయడం విధానం కావచ్చు, ఆ పక్కన ఉన్న టాయిలెట్స్ కావచ్చు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని సామాను ఎక్కువ ఉన్నాయి, పనికొచ్చేవి తక్కువ, పనికిరానివి ఎక్కువ. ఇవన్నీ ఆ ఇంట్లో మొత్తం కూడబెట్టుకొని ఉండడం వల్ల ఒకటి ఆ ఇంట్లో ఒక కాస్మిక్ ఎనర్జీ అంటే ఒక మంచి శక్తి ఉద్భవించడం లేదు. ఆ మంచి శక్తి ఆ ఇంట్లో ఒక జీవశక్తి లేకపోతే, ఆ జీవకళ అనేది లేకపోతే వ్యక్తుల మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నివసిస్తారో ఆ వ్యక్తులకి చెడు ఆలోచనలు లేదా భయాందోళన కలిగించేటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి. ఎందుకంటే పాపం ఆమె ఒంటరి మహిళ, ఇంట్లో వాస్తు దోషాలు, వెంటిలేషన్ లేకపోవడము, తర్వాత కాస్మిక్ ఎనర్జీ అంటే ఒక మంచి శక్తి లేకపోవడము, దాన్ని ఆమె దుష్టశక్తి అనుకుంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని దుష్టశక్తి అనుకుంటుంది. ఎవరో చేతబడి చేశారు అనుకుంటున్నారు. ఏ చేతబడి లేదు, తొక్క లేదు, ఏమి లేదండి.
ఉన్నదంతా మన మనసు ఆలోచన సరి చేసే విధానం బాగలేదు, మన మనసుతో ఆలోచించే విధానం బాగలేదు. అప్పుడు ఆమె హాస్పిటల్కి వెళ్ళిందండి. ఎందుకంటే నేను ఆమె ఫోటోను కానీ ఆమెను కానీ మిమ్మల్ని చూపించట్లేదు. ఎందుకంటే మనము సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసమో, లేదా వ్యూస్ పెంచుకోవడం కోసమో, లేదా లైకుల కోసమో ఇలాంటివి నేను చేయను. నన్ను నమ్మింది, అన్నయ్య అని పిలిచింది. హాస్పిటల్కి వెళ్ళి ఆమె పరీక్షించిన తర్వాత అప్పుడు చెప్పింది, అన్నయ్య గారు నాకు అంతవరకు స్వామి అనింది. తర్వాత అన్నయ్య గారు, అన్నయ్య గురువు గారు, అన్నయ్య గారు కూడా కాదు, అన్నయ్య గురువు గారు, మీరు చెప్పినట్టు నేను హాస్పిటల్కి వెళ్ళాను, పరీక్షించుకున్నాను, స్కానింగ్లో తీపించాను. కానీ రిజల్ట్ ఏంటంటే మీరు అన్నట్టు నిజమైంది. నాకు కిడ్నీలో స్టోన్స్ పడ్డాయంట, అలాగే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందంట అని ఏవో 4-5 అక్కడ వచ్చిన రిపోర్ట్ని పెట్టి, రిజల్ట్స్ని పెట్టి చెప్పింది. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పమ్మా నేను చెప్పింది నిజమా కాదా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం వల్ల, ఈ స్కానింగ్లు తీసుకోవడం వల్ల, ఈ ఎక్స్రేలు తీయించుకోవడం వల్ల నీకు ఈ యొక్క రోగ లక్షణాలు ఉన్నాయని నిర్ధారించడం జరుగుతుంది. ఇది తెలుసుకోకుండా నాకేదైపోతుంది, ఎందుకంటే ఆ లక్షణాలు ఉన్నప్పుడు దాని యొక్క మనం ఆ టెస్టులు చేయించుకుంటే దానికి మందు ఏం అవసరమో ఆ మందు డాక్టర్ గారు ఏ మందులు వాడితే ఈమె తగ్గుముఖం పడుతుంది చెప్తే అవి వాడితే తగ్గుతాయి. కానీ అవన్నీ తెలుసుకోకుండా ఆరోగ్యం క్షీణిస్తుంది, నాకు ఎవరో చేసి, ఇవన్నీ అనుమానాలండి. నాలాంటి వాళ్ళని పెంచడం తప్ప ఏం ఉపయోగం లేదు. తెలుసుకోండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందంటే నేను గెస్ట్ చేస్తాను. ఇలాంటి సంఘటనలు నేను హైదరాబాద్ నుంచి ఏలూరు, ఏలూరు నుంచి శ్రీకాకుళం, శ్రీకాకుళం నుంచి ఏలూరు, ఏలూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ బైక్ మీద ప్రయాణం చేశాను వాస్తు మీద పరిశోధన చేయడం కోసం. అలాగే ఎక్కడెక్కడ నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతుల మీద స్టడీ చేయటము, పరిశోధన చేయటము, అక్కడ జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటి, వీళ్ళని మనం మోసం చేద్దామా, డబ్బు కోసం గడ్డి తిందామా? మనం ఈ విద్య నేర్చుకునేది 10 మందికి ఉపయోగపడాలి. మనం చెప్పింది అవ్వకపోయినా పర్లేదు, అయినా పర్లేదు, బట్ వాళ్ళ తృప్తి కోసం. ఇంకొంతమంది అయితే వారాహింవారి పూజ చేయించుకున్నారు, అవన్నీ కూడా మీకు చెప్తాను తర్వాత. అప్పుడు ఆమె మనల్ని నమ్మిందండి. నేను చెప్పాను, ఇప్పుడు చెప్పమ్మా, ఫస్ట్ నీ ఆరోగ్యం మీద ప్రభావం ఉందని చెప్పింది నిజమైందా లేదా? సో ఇప్పుడు మందులు వాడు, తర్వాత మెడిటేషన్ చేసుకో, తర్వాత ప్రతిరోజు నువ్వు దేవాలయంకి వెళ్ళు. అంటే ఇక్కడ నేను భగవంతుడు గురించి కాదు, మూఢనమ్మకాలను ప్రేరేపించట్లేదు. మొదట మన దేవాలయంకి వెళ్తే అక్కడ వచ్చేటువంటి ఒక ప్రదక్షిణ చేయడం వల్ల మనకు మంచి ఆలోచనలు వస్తాయి. దేవాలయంకి వెళ్ళడం వల్ల అక్కడ మనం జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు చూడటం వల్ల మన ఆలోచన శక్తి, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది, మనకు మంచి ఆలోచన శక్తి అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఏం చేయాలని మన ఆలోచన మనల్ని మారుస్తూ ఉంటుంది. కాబట్టి మనసులో నేను చనిపోతానేమో, చచ్చిపోవాలని ఇలాంటివన్నీ కూడా తొలుగుతుంటాయి చెడు ఆలోచనలు. ఇవన్నీ కూడా డిప్రెషన్కి గురి చేయడం. దానికి కారణం ఏంటంటే, డిప్రెషన్కి గల కారణం ఏంటంటే ఆమెకి చిన్న వయసులోనే పాపం అమ్మ నాన్న చనిపోయారు. ఉన్న ఒక్కగానొక్క అన్నయ్య కూడా, అతను కూడా చిన్న వయసులోనే చనిపోయాడు. ఆ అమ్మాయి ఇంతవరకు ఆమెకి వివాహం కూడా కాలేదు, ఒంటరిది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే పొద్దున్న లేస్తే స్నేహభావంగా ఉండడము, వాళ్ళే తన కుటుంబ సభ్యులు అనుకోవడము, వాళ్ళే తన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకోవడము, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే తల్లిదండ్రులుగా చూసుకోవడము, వాళ్ళందరూ ఈమెతో ప్రేమగా ఉంటారు, ఈమె కూడా వాళ్ళతో అలాగే ప్రేమగా ఉంటుంది. అలా ఎవరు లేకపోవడము, సాయంత్రం అయితే ఒక్కరితో ఇంట్లో పడుకోవడం వల్ల ఆమెకి ఆలోచనలు, నేను ఎన్ని పూజలు చేస్తున్నాను, నేను ఎన్నో పూజలు చేస్తున్నాను, నాకు ఫలితం రావట్లేదు, ఇంకా ఏంటి నా శివయ్య, నేను శివయ్య భక్తురాలని, ఆది గణపతి నా అన్నయ్య అంటది, ఆ అన్నయ్య నన్ను కరుణించట్లేదు, శివయ్య నన్ను కరుణించట్లేదు, నేను ఎన్ని పూజలు చేసినా నా తల్లి ఆ పార్వతమ్మ నన్ను కరుణించట్లేదు, ఎందుకు నన్ను ఇలా భయపడుతున్నారు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఎన్ని పూజలు చేసినా అండి ఆ ఇంట్లో జీవశక్తి, ఒక కాస్మిక్ ఎనర్జీ, ఒక శక్తి ఉద్భవించినప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా అక్కడ ఆ ప్రతిఫలం అనేది ఉండదు. ఇల్లు శుభ్రంగా ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి. ఫస్ట్ వాస్తు అంటే నా దృష్టిలో వెంటిలేషన్ అంటే గాలి, వెలుతురు, ఇవి ఉండాలి ఫస్ట్.
తర్వాత ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. అనవసరమైన వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాంటివన్నీ తీసేసేయాలి. ఇప్పుడు చెప్పాను, హాస్పిటల్కి వెళ్ళావు, రోగం అనేది నిర్ధారణ అయింది, నీకు ఈ ప్రాబ్లం ఉంది నేను చెప్పడం, నువ్వు వెళ్ళిన తర్వాత అది కన్ఫర్మ్ అవ్వడం, రెండూ జరిగాయమ్మా. ఇప్పుడు చెప్పు, నీకోసం మళ్ళీసారి వచ్చినప్పుడు నీ ఆత్మతృప్తి కోసం మాత్రమే నువ్వు అడిగిన పూజ నేను చేస్తాను. నీ ఆత్మతృప్తి కోసం అది కూడా, ఓకేనా? ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము తల్లి. నీకు నువ్వే నీకున్న సమస్యను పరిష్కరించుకోగలవు. మేము కాదు, మేము కేవలం నిన్ను మాయ చేయడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి నాలాంటి వాళ్ళు 10 రూపాయలు తీసుకోవాల్సిన దగ్గర 100 రూపాయలు తీసుకుంటారు. దానివల్ల మీరు అప్పుల పాలవుతారు. మీ సమస్యకు నేను పరిష్కారం చెప్తాను, మీరు నన్ను నమ్మండి. కానీ మీకు నాకు కండిషన్స్ అప్లై. మీరు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూలు ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ, మీ ఇంట్లో సమస్య ఉంది, మీకు భయం అనిపిస్తుంది, లేదా మీకు ఏమన్నా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి అని, మీ ఇంట్లో ఏవో చెడు శక్తులు ఉన్నాయని కానీ, అదేవిధంగా మీకు ఎవరన్నా ఏదో చేశారని అనుమానాలు ఉంటే కనుక నన్ను సంప్రదించండి. కానీ నేను మీ ఊరు రావాలంటే నాకు మీరు రవాణా ఖర్చులు భరించండి, లేదా మీ ఇంటి ఫోటో కానీ మీ ఫోటోలు కానీ పంపించండి, నేను పరిశీలిస్తాను. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా పంపించండి, పరిశీలిస్తాను. లేదు మీ ఇంటికి రమ్మంటే వస్తాను, మీరు నాకు రవాణా ఖర్చులు భరించండి. నేను వచ్చి ఆ టైంకి మీ ఇంట్లో మధ్యాహ్నం టైంకి భోజనం టైంకి నాకు భోజనం పెట్టండి. అదేవిధంగా ఉదయం మీ టైంకి ఆ టిఫిన్ టైంలో మీ ఇంట్లో ఆ టైంకి మీ ఇంట్లో నాకు టిఫిన్ పెట్టండి. ఎందుకంటే నేను కొంచెం ఆకలి రాజ్యాన్ని, నాకు టైంకి నాకు టిఫిన్ భోజనం పడాలి. ఏం మొహమాటం లేదు. మీరు ఎవరైనా సరే, మీది ఏ కులమైన ఏ మతమైనా నాకు అనవసరం. నాకు అన్నం పెట్టిన వాళ్ళు కావాలి. రాత్రిపూట భోజనం లేకపోయినా పర్వాలేదు. ఈ రెండు నాది మస్ట్ అండ్ షూర్. ఇక రవాణా ఖర్చులు మీరు భరించండి. ఇక ఫీజు అంటారా, మీ సమస్య పరిష్కారం అయిన తర్వాత నా ఫీజు నాకు ఫోన్పే చేయండి. మీ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత నాకు ఫోన్పే చేయండి, లేదా మీ ఫోటోలు పంపించండి, పరిశీలిస్తాను. ఆ సమస్య ఏంటో చెప్తాను. నాకు సాధ్యమైనంత వరకు నేను స్టడీ చేస్తాను, చెప్తాను. అది నిజమో కాదు తర్వాత మీరు నిర్ధారించుకోవాలి. తద్వారా మీరు చేస్తే ఫలితం అనేది వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వండి. ముందస్తు నాకు ఎటువంటి రుసుము అవసరం లేదు. మరొకసారి చెప్తున్నా, ముందుగా నాకు ఎటువంటి రుసుము అవసరం లేదు. కానీ మీ ఫోటో పరిశీలించడానికి కానీ, మీరు పంపించే డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించడానికి కానీ నాకు టైం పడుతుంది. ఎందుకంటే ఫోటో మీద అనాలిసిస్ చేయడానికి నాకు 3 days టైం పడుతుంది. నేను జనరల్గా అయితే ఒక ఫోటో పరిశీలించడానికి నేను ఒక 5,000 రూపాయలు తీసుకుంటాను. కానీ అందరూ ఇవ్వలేరు కదా. అలాగే ముందు మిమ్మల్ని డబ్బులు అడిగాను, మిమ్మల్ని దోచుకుంటున్నాం అనుకుంటారు. ముందు మిమ్మల్ని డబ్బులు అడిగాను అనుకోండి, దోచుకుంటున్నాడు అంటారు. మీ సమస్య అయినాక ఇవ్వండి. ముందు మిమ్మల్ని అడగడం లేదుగా. కానీ నన్ను మోసం చేయకండి. మీ సమస్య పరిష్కారం అయితే డబ్బులు ఇవ్వండి, కానీ నన్ను మాత్రం మోసం చేయకండి. ఎందుకంటే మీకోసం నేను సమయం కేటాయించాలి, నేను బ్రతకాలి, నేను నా భార్య బిడ్డను పెంచుకోవాలి. ఆ సోదరిని అనుకుంటే ఎంతకన్నా మనం మోసం చేయొచ్చు. కానీ చేయలేదు. నేనే డబ్బులు కూడా తీసుకోలేదు, వచ్చేసాను. ఇప్పుడు ప్రతిరోజు ఫోన్ చేస్తుంది, ప్రతిరోజు ఫోటోలు పెడుతుంది. అన్నయ్య గారు నేను వాళ్ళు ఇలాగున్నాను. మీరు చెప్పినట్టు గుడికి ఎన్ని పూజలు చేస్తే లాభం ఏముందండి? ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మీరు ఆ పూజల ప్రతిఫలం మీకు రాదు, అంతే, రాదు. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీమాత్రే నమః.